హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి అమ్మ ప్రేమ. శిరీష ఒక చిన్న గ్రామం వంకాయపల్లెలో జన్మించింది. ప్రకృతి అందాలు అల్లుకున్న ఈ గ్రామం పచ్చటి పొలాలు, పగడపు చెరువులతో దివ్యంగా ఉండేది. ఈ అందాల మధ్య శిరీష అనాథగా పెరిగింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె జీవితం పోరాటం చిన్న వయసులోనే ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచే ఒంటరితనం అనేది మొదలయ్యింది. చిన్న వయసులోనే ప్రారంభమైంది. పసిప్రాయంలోనే బాధ్యతలు, తల్లిదండ్రులు లేకపోవడం శిరీషకు ఒక గొప్ప పరీక్షగా మారింది. తన ఆకలిని తీర్చుకోవటానికి గ్రామంలో చిన్న చిన్న పనులు చేసేది. పొలాల్లో నీరు పట్టడం, పొలాల చుట్టూ కంచెలు కట్టడం వంటి పనులు ఆమెకు రాజకార్యం అయ్యాయి. కానీ శిరీష హృదయం ఎల్లప్పుడూ ఆశలతో నిండి ఉండేది. ఆమెకు జీవితంపై నమ్మకం కోల్పోలేదు. శివతో ప్రేమ అనేది మొదలైంది. శిరీష అమ్మ ప్రేమ కోల్పోవడం వల్ల శివతో ప్రేమలో పడింది. నా అమ్మ ప్రేమ శివతో మొదలైంది అని అనుకుంది. వయసు 15కు చేరుకున్నప్పుడు శివ అనే యువకుడితో శిరీషకు పరిచయం ఏర్పడింది. శివ అనేది గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. కృషిశీలుడు. శివ తన లక్ష్య సాధనలో నిరంతరం శ్రమిస్తూ శిరీషను ప్రోత్సహించేవాడు. వారి మధ్య స్నేహం అనేది మరింతగా పెరుగుతూ వచ్చింది. అది స్నేహం అనేది చిగురించిన ప్రేమ అనేది వాళ్ళకి తెలియదు. పరస్పర నమ్మకంతో బలపడింది. అప్పటి నుంచి స్నేహం అనేది చిన్న చిన్నగా ప్రేమగా మారింది. కుటుంబాల అనుమతితో వారు పెళ్లి చేసుకున్నారు. కుటుంబ బాధ్యతల ఊహించని భారాలు. వివాహం తర్వాత శిరీషకు 2 పిల్లలు, హర్ష మరియు దీపిక. కుటుంబం జీవితం సుఖంగా సాగేది. ఎలాంటి సమస్యలు రాకుండా జీవిస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు అనుకున్న దశలో శివ అనారోగ్యానికి గురి అవుతాడు. పని చేయలేని స్థితికి చేరుకున్నాడు. అప్పటి వరకు సమస్య లేకుండా జీవించేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి చిన్న సమస్యలకే పరిష్కారాలు వెతుకుతున్న శిరీషకు ఇప్పుడు జీవిత సవాళ్లకు ఎదురు చూడాల్సిన అవసరం వచ్చింది. కానీ శిరీష భయపడకుండా నేను చేయగలను అనే ధైర్యం ముందుకు వచ్చింది. నా ప్రేమే ఎప్పటికీ నన్ను గెలిపిస్తుంది అని అనుకుంటుంది. త్యాగం మరియు ప్రేమ ఈ రెండిట్లో ఏది అని అనుకునేప్పటికీ కానీ రెండూ నాకు సమానమే అనేది వచ్చింది తన మనసులో. తన పిల్లలు భవిష్యత్తు కోసం శిరీష చేసిన త్యాగం మామూలు విషయం కాదు. శివ అనారోగ్యంతో మంచానికి పరిమితయ్యాక శిరీష కుటుంబాన్ని పోషించడంలో ప్రతి క్షణము కృషి చేశాడు. టిఫిన్ సెంటర్ ప్రారంభించి ఆర్థికంగా నిలబడడానికి ముందుకు సాగింది. అనేక సమస్యలు వచ్చినా నేను ముందున్నా అనే ధైర్యంతో కష్టం వచ్చినా శ్రమించింది. తన పిల్లల కోసం చేసింది చిన్న చిన్న త్యాగాలు శిరీషను గొప్ప తల్లిగా నిలబెట్టాయి. తల్లి మాతృత్వం అనే గొప్ప మనసుకు శిరీష మొదటి అడుగులో ఉంది. హరి అనే పదంలో దేవుణ్ణి ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది. హర్ష మరియు దీపిక తల్లి ప్రేమకు ప్రతిఫలం. హర్ష తన తల్లి కష్టాలను గమనించి చదువులో ఎంతో శ్రద్ధ పెట్టాడు. అతని కృషి ఫలించింది. ఇంజనీరింగ్ చదివాడు. మంచి గుర్తింపు పొందాడు. దీపిక తల్లి త్యాగాన్ని చూసి నేను మంచి చదువుకొని మమ్మని ఒక స్థాయిలో ఉంచాలి అని అనుకుంటుంది. తల్లి త్యాగానికి కృతజ్ఞతగా తన రాతల ద్వారా శిరీష జీవితాన్ని కీర్తించింది. దీపిక రచనలు గ్రామ పత్రికలలో ముందడుగు ఉంది. అమ్మ ప్రేమ అనే రచనలలో ప్రచురించబడి మానవీయ విలువలను
ప్రతిబింబించేలా ఉండేవి. తను అమ్మ ప్రేమ అనేది అందరికీ తెలిసేలా చేసింది. హర్షలో మార్పు అనేది మొదలయ్యింది. నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు, మమ్మని నేనెప్పుడు కష్టపెట్టకూడదు అని మంచిగా చదువుకునేవాడు. కళాశాలలో చేరిన హర్ష కొంతకాలం సరైన మార్గం తప్పిపోయాడు. కొత్త స్నేహితుల ప్రభావంతో చదువు తప్పింది, స్వభావాలకు గురయ్యాడు. కానీ ఒకరోజు శిరీష తన కుమారుడిని చూసి బాధపడింది. నా కుమారుడు తప్పిదాలను గుర్తించి ప్రేమతో అతన్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికి కృషి చేసింది. ఆమె నా కొడుకును అనుభవాలను పంచుకొని అతనికి జీవిత పాఠాలు తెలిసేలా చేసింది. ఇప్పటినుంచి నేను మంచిగా చదువుకుంటా అమ్మా అని చెప్పాడు హర్ష. కానీ జీవిత పాఠాలు నేర్పింది కొడుక్కి. తల్లి చూపించిన మార్గదర్శకతో హర్ష తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. నేను మా అమ్మకిచ్చిన మాటని నేను తప్పాను, కానీ ఇప్పుడు అలా తప్పకూడదు. మా అమ్మకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోవాలి. మా అమ్మ నా కోసం చాలా చేసింది, కృషి చేసింది. నేను తనకి ఎంతో కొంత కృతజ్ఞత అనేది ఇవ్వాలి అని అనుకుంటాడు. దీపిక తన ప్రతిభతో గ్రామ సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కని పేరు సంపాదించింది. ఆమె నాట్య ప్రదర్శనలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందించాయి. తన తల్లి జీవితానికి ఆదర్శంగా తీసుకున్న దీపిక ప్రతిసారి శిరీషకు గర్వకారణంగా నిలిచింది. శిరీష, మమ్మలాగా ధైర్యం, కృషి ఉండేలా నాకు ఉండాలి. సహాయం, సమయస్ఫూర్తి ఉండేలా చూడు దేవుడా అని ప్రతి దేవుడికి మొక్కునేది. శిరీష సామాజిక సేవ ప్రస్థానంలో ముందడుగు ఉండేది. తన జీవితంలో అనుభవించిన బాధలను అందరితో పంచుకోవాలనుకున్న శిరీష గ్రామంలోని అనాథ పిల్లలకు విద్య అందించడానికి ఒక పాఠశాల ప్రారంభించింది. గ్రామస్తుల సహకారంతో ఆ పాఠశాల ముందడుగులో వేసింది. ఒక మార్గదర్శక సంస్థగా మారింది. శిరీష సేవలు చేయటం వాళ్ళ అమ్మకి మంచి మార్గంగా అనిపించింది. గ్రామంలోని ప్రతి ఇంటిలో వెలుగును నింపాయి. ఆమె ప్రేమను ప్రతిసారి పిల్లల నవ్వుల్లో చూసి సంతోషించేది. మాతృమూర్తి ప్రేమకు గమ్యం. నేను ప్రతిసారి మా అమ్మకి పేరు తెచ్చుకోవాలి. మా అమ్మ ఎంతో కృషి చేసింది, మా అమ్మ పేరు నిలబెట్టుకోవాలి అని అనుకునేది. వీటితో పాటు శిరీష తన కష్టాలను కథల రూపంలో పిల్లలకు వివరించేది. ప్రేమ, త్యాగం, సమాజం పట్ల బాధ్యత అనే విలువలను పిల్లల మనుషులను మార్చేసింది. మీరు కూడా ఎప్పుడూ మంచిగా ఉండాలి, సమాజం పట్ల సేవలు చేస్తూ బాధ్యతలుగా ఉండాలి అని పిల్లలకి కూడా నేర్పించేది. విజయం ఆమె జీవిత గమ్యంగా మారింది. హర్ష, దీపిక తమ తల్లిని ఆత్మీయంగా గౌరవించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదిగారు. వాళ్ళు నా తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకోవాలి అని వాళ్ళ పిల్లలు ఎంతో కృషితో ముందడుగు వేశారు. నా పిల్లలలాగే ప్రతి ఒక్క పిల్లలు ముందడుగు వెయ్యాలి, ధైర్యంగా సమాజానికి ఒక వ్యక్తిగా నిలబడాలి అని కోరుకుంటుంది శిరీష ఎప్పుడు. తన జీవిత ప్రయాణం చివరిలో శిరీష తన పిల్లల విజయాలను చూసి గర్వించింది. ఆమె చేసిన ప్రతి త్యాగానికి విలువ ఉందని అర్థమైందని భావించింది. అమ్మ ప్రేమ కేవలం కుటుంబానికి సంబంధించినది కాకుండా సమాజానికి మార్గదర్శకమని ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది. తల్లి ప్రేమ ఎప్పటికీ కల్మషం లేకుండా ఉంటుంది. తల్లి ప్రేమ ఎప్పటికీ మార్గనిది. అందుకు ప్రతీకంగా శిరీష జీవితాన్ని చూసే వారు స్ఫూర్తి పొందగలుగుతారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.